అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంవికే ప్రాపర్టీ హబ్. ఈ రోజు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు వచ్చామండి. హౌస్ యొక్క ఎలివేషన్ చూడండి, మంచి కలర్ కాంబినేషన్ తో గ్లాస్ అండ్ టైల్స్ టచ్ తో చాలా బ్యూటిఫుల్ డిజైన్ తో అయితే డిజైన్ చేశారండి. అండ్ మన హౌస్ ముందు ర్యాంప్ వచ్చి గ్రానైట్ ర్యాంప్ వేశారు. గేట్ కూడా చాలా పెద్ద గేట్ ఇచ్చారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, గార్డెన్ పెట్టుకోవడం కోసం సెట్ బ్యాక్స్ కూడా ఆల్రెడీ వదిలారు. అంతేకాకుండా హౌస్ ముందు 2 వీలర్ అవి పార్క్ చేసుకోవడానికి నీట్ గా మనకి ప్లాస్టరింగ్ కూడా చేసేసారు. హౌస్ ముందైతే మనకి 30 feet రోడ్ ఉందండి. ఇప్పుడు మనం హౌస్ లోపలికి ఎంటర్ అయ్యి చూద్దాము. సో ఎంటర్ అవ్వగానే కార్ పార్కింగ్ ఏరియా మీరు ఒక్కసారి చూస్తున్నారు కదా. సో స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి బోర్, సంప్ ఇవన్నీ కూడా మనకి బయటనే ఉన్నాయి. పిల్లర్ కి కూడా చక్కగా నీట్ గా టైల్స్ వేశారు. అలాగే హౌస్ ఫ్రంట్ వ్యూలో కూడా వాల్స్ అలా ఎంటీగా ఉంచకుండా నీట్ గా టైల్స్ అయితే వేశారండి. అండ్ నెక్స్ట్ మనం స్టెప్స్ కింద ఉన్న వాష్ ఏరియా అయితే చూస్తున్నాము. సో వాష్ ఏరియా దగ్గర చక్కగా పార్టీషన్ చేశారు, టైల్స్ వేశారు. అండ్ వాటర్ పంప్స్ అవి పెట్టుకోవడానికి ఫెసిలిటీ కూడా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. సో నెక్స్ట్ అయితే మనం హౌస్ లోపలికి ఎంటర్ అయ్యి చూద్దామండి. చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి. ఒక్కసారి ఇక్కడ సింహద్వారం చూడండి, చాలా పెద్ద సింహద్వారం అయితే వదిలేరండి. దీనికి టేక్ వుడ్ డోర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు గ్యారంటీగా. అండ్ నెక్స్ట్ మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ గా ఉందో. ఒకసారి మనం కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ అయితే కవర్ చేస్తున్నామండి. ఫాల్ సీలింగ్ మొత్తం కూడా వుడ్ కలర్ అండ్ వైట్ కలర్ ప్యానలింగ్స్ తో గోల్డ్ కలర్ టచ్ వస్తూ చాలా నీట్ గా గ్రాండ్ లుక్ అయితే ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ లో మనకి లైట్స్, ఫ్యాన్ పాయింట్ కూడా అవి కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం హాల్లోకి అయితే బ్యాక్ వద్దాము. హాల్లో లెఫ్ట్ సైడ్ మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారండి. అండ్ మనకి స్ట్రైట్ గా చూస్తే టీవీ యూనిట్ చూసారా ఎంత చక్కగా డిజైన్ చేశారు. కబోర్డ్స్ ఇచ్చారు, కబోర్డ్స్ పైన చక్కగా గ్రానైట్ వేశారు. అలాగే టీవీ బ్యాక్ సైడ్ ప్యానలింగ్ కోసం అని చెప్పి టక్క టైల్స్ వేశారు. అండ్ హాల్లో నుంచి మనం బెడ్రూమ్స్ లోకి వెళ్ళడానికి పార్టీషన్ చూడండి ఎంత న్యూ మోడల్ తో అయితే డిజైన్ చేశారు. ఓల్డ్ మోడల్స్ తో ఉన్న ఆర్చెస్ అవి పెట్టకుండా చక్కగా న్యూ ట్రెండ్ ఫాలో అవుతూ మంచిగా అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు స్ట్రైట్ గా చూస్తే ఇది హ్యాండ్ వాష్ పాయింట్ అండి. ఇక్కడ ఒక షింక్ పెట్టుకోవచ్చు మీరు. దాని బ్యాక్ సైడ్ కూడా మొత్తం చక్కగా లైట్ బ్లూ కలర్ లో బర్డ్స్ వచ్చేలాగా డిజైన్ అయితే టైల్స్ వేశారండి. అండ్ ఇది కామన్ టాయిలెట్. కామన్ టాయిలెట్ లో కూడా స్పేషియస్ గా ఉంది. అండ్ వెంటిలేషన్ కోసం విండో ఉంది. ఇక్కడ కూడా టైల్స్ చాలా గ్రాండ్ గా క్లాసీ లుక్ తో అయితే చాలా బాగున్నాయండి. మరొకసారి పార్టీషన్ అయితే కవర్ చేస్తున్నాం చూడండి. నిజంగా ఈ పార్టీషన్ కి వుడ్ కలర్ వేసుకుంటే కనుక పెయింట్ చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ అయితే కవర్ చేస్తున్నామండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా యూనిక్ డిజైన్ తో చాలా అయితే బాగుంది. ప్రతి దగ్గర వీళ్ళు లైట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారు మనకి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి. సో మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే మీరు స్ట్రైట్ గా చూస్తే ఫస్ట్ మనకి కబోర్డ్స్ కనిపిస్తాయి. చాలా కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఇచ్చారు. పైన రూఫ్ కూడా ఉందండి. అలాగే వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేశారు. స్పేషియస్ గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ అనేది. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే మనకి ఫిట్ అవుతుంది. అండ్ కొంచెం ప్లేస్ కూడా మిగులుతుంది. సో మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చిందండి. ఇందులో మనకి బ్రౌన్ అండ్ వైట్ కలర్ లైక్ స్నఫ్ కలర్ కాంబినేషన్ తో మంచి టైల్స్ అయితే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇది చాలా స్పేషియస్ గా ఉంది ఈ వాష్రూమ్. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి. సో క్లిప్ చిన్నది మిస్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఆపోజిట్ లో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ కి అయితే వెళ్తున్నాం. సో హాల్ కి రైట్ సైడ్ లో 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వచ్చాము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్న ఫాల్ సీలింగ్ అయితే కవర్ చేస్తున్నాం చూడండి. యూనిక్ డిజైన్ తో చాలా నీట్ గా సింపుల్ గా అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్ గా కబోర్డ్స్ ఉన్నాయి. మనకి ఈజీగా క్వీన్ సైజ్ బెడ్ వేసిన తర్వాత చక్కగా నడవడానికి ప్లేస్ అయితే ఉంటుందండి. ప్రతి విండో కూడా యూపీవీసీ విండోస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో అయితే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. మంచి స్టాండర్డ్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. మెయిన్ డోర్ వచ్చి టేక్ వుడ్ డోర్స్ ఇచ్చారు. అండ్ చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. డోర్స్ అవన్నీ ఫిట్ చేయాలి. అలాగే బయట గేట్ కూడా మనకి ఇంకా పాలిష్ చేయాల్సి ఉంటుంది. అందుకనే మీకు కొంచెం డర్టీగా అనిపించవచ్చు, బట్ ఎక్కడ మాత్రం క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్తున్నాం. కిచెన్ దగ్గర ఆర్చ్ కూడా చూడండి చాలా నీట్ గా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు. సో కింద అంతా కూడా మార్బుల్ వేశారండి. అండ్ ఇలా కిచెన్ లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు క్రాకరీ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో పూజా రూమ్ లో చక్కగా మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు చిన్నది. అండ్ గ్రానైట్ వేసేసారు. చక్కగా లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో టైల్స్ అయితే వేశారండి. సో ఒక్కసారి కిచెన్ చూడండి, చక్కగా స్పేషియస్ కిచెన్. ఈజీగా 2 to 3 persons అయితే నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. నంబర్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. వెంటిలేషన్ కోసం విండో ఉంది. అలాగే షింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్లాట్ఫామ్ మొత్తం కూడా బ్లాక్ కలర్ గ్రానైట్ వేశారు. అలాగే ప్లాట్ఫామ్ కి బ్యాక్ సైడ్ కూడా బ్లాక్ కలర్ టైల్స్ వేయడం వల్ల మంచి సేమ్ లుక్, అంటే
ఆడ్గా లేకుండా మంచి లుక్ అయితే వచ్చిందండి. సో ఒక్కసారి ఓవరాల్ వ్యూ మొత్తం చూడండి. నంబర్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అసలు ఇంకా మీరు వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి కిచెన్ లోంచి లో రూఫ్ కూడా వచ్చింది. అది కూడా కవర్ చేస్తాం చూడండి. ఇంకా లో రూఫ్ ఉంది అంటే మనకి చాలా సామాన్లు అయితే వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ మన కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. ఒకసారి కవర్ చేసాము. అండ్ ఇప్పుడు కిచెన్ నుంచి మీకు బయటికి వెళ్ళడానికి ప్రొవిజన్ అయితే ఉంది. డోర్ అయితే ఇచ్చారు. ఇది మనకి పక్కనున్న సంద్ అన్నమాట. ఇక్కడ మీకు యుటిలిటీ ఏరియా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో యుటిలిటీ ఏరియా దగ్గర కూడా టైల్స్ వేశారు. అలాగే ట్యాప్స్ అవి కూడా ఇస్తారండి. అండ్ హౌస్ కి 4 సైడ్స్ కూడా చక్కగా మనకి ప్లేస్ అయితే లీవ్ చేశారు. ఈజీగా ఒక పర్సన్ వెళ్ళి రావచ్చు. హౌస్ కి ఫ్రంట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే ఎక్కువ ప్లేస్ వదిలారండి. అండ్ బ్యాక్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రం కొంచెం 1 ఫీట్ వరకు కూడా స్పేస్ అయితే వదిలారు. సో ఇక హౌస్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇది 150 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేసిన నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ప్లాట్ డైమెన్షన్స్ వచ్చి 30x45 అండి. మంచి డైమెన్షన్స్. ఈ హౌస్ కి బోర్ ఫెసిలిటీ ఉంది. 450 ఫీట్ బోర్ అయితే ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. అండ్ మంజీరా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ హౌస్ వచ్చి ఖుషి గార్డెన్స్ దమ్మాయిగూడ ఏరియాలో ఉందండి. మీకు కానీ ప్రాపర్టీ నచ్చి మీకు ఓనర్ నెంబర్ కావాలి అనుకుంటే మాకు మెసేజ్ చేయండి. మేము ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకుని మీకున్న డౌట్స్ అవన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. డైరెక్ట్గా ఒకసారి వచ్చి ప్రాపర్టీని విజిట్ చేయండి. మీకు ప్రాపర్టీ నచ్చితేనే మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ టెర్రస్ పైన మనకి ట్యాంక్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది, అందుకే మేము యాడ్ చేయలేకపోయాము. సారీ ఫర్ దట్. అండ్ మీకు కానీ ప్రాపర్టీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ.